జై శ్రీరామ్. ప్రళయకాలంలో అగ్నిహోత్రుని వలె తేజరిల్లుతున్న హనుమంతుని అశోకవన బహిర్ద్వారము దగ్గర అక్షకుమారుడు తన తేనె కన్నులతో చూచినాడు. చాలా పరిణామములో ఉన్నవారికే తేనె కన్నులుంటాయి. హనుమంతునికి, సుగ్రీవునికి కూడా తేనె కళ్ళే. ఆశ్చర్యపడ్డాడు, కలవరపడ్డాడు. అతడెంత పరాక్రమవంతుడన్నది తెలుసుకున్నాడు. శత్రువులను జయించే ఆ హనుమంతుడి పరాక్రమాన్ని, వేగాన్ని, తన బలాన్ని సరిచూచుకున్నాడు. ఆలోచించినాడు. ప్రళయకాల సూర్యుని వలె తేజరిల్లినాడు. పోరాటంలో నిగ్రహించనలవి కాని ఆ స్థిర పరాక్రమవంతుని హనుమంతుని చూచిన కొద్దీ అక్షకుమారునికి కోపము పెచ్చు పెరిగింది. మనసు దిటవపరుచుకున్నాడు. స్థిరచిత్తుడై 3 తీక్షణమైన బాణాలు వదిలి హనుమంతుని పోరాటానికి పురిగొల్పాడు. ఎంతటి శ్రమనైనా లక్ష్యము చేయకుండా శత్రువుని జయించే సామర్థ్యము ఆ హనుమంతునికి ఉందని అతడు తెలుసుకున్నాడు. చేతిలో బాణాన్ని, ధనస్సును పట్టుకొని యుద్ధ సూచకంగా హనుమంతుని వంక తేరిపార చూచాడు. ఒక క్షణం ఆలోచించి బంగారు పతకం అమర్చిన బాహుపురులతోనూ సొగసైన కుండలాలతోనూ ఉన్న ఆ అక్షకుమారుడు ప్రచండ పరాక్రమముతో, అమిత ఉరవడితో చెలరేగి పోరాడే హనుమంతుని మీదకు పోయినాడు. జై శ్రీరామ్.